పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్పై విపక్షాలు ఇవాళ కూడా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. ఫలితంగా ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. నీటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు ఆందోళన కొనసాగించగా 12 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలు కోరుకున్న సమయం, తేదీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నీటి పేపర్ లీక్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. చర్చ విషయంలో విపక్షాలు షరతులు పెట్టడం సరికాదన్నారు. విపక్షాలు నిరసన కొనసాగించగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే చర్చ చేపట్టాలని విపక్షాలు తేల్చి చెప్పాయి.